ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనము గడిచిన ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితే కొత్త సిరీస్ని మనము స్టార్ట్ చేసాము. అదే బైబిల్లో కొన్ని అర్థం కానటువంటి పదాలు, వాటి యొక్క అర్థాలు మరియు విశ్లేషణ. దానిలో భాగంగానే మనం అడాప్షన్ అనేటువంటి పదము బైబిల్లో ఎక్కడెక్కడ వాడబడింది, దానికి ఉన్న అర్థం ఏంటి, పాత నిబంధన కొత్త నిబంధన వెలుగులో దాని యొక్క అర్థం విశ్లేషణ మనం చూసాము. ఆ సిరీస్లో భాగంగానే ఈరోజు అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్, దీని అర్థము పాత నిబంధన కొత్త నిబంధన వెలుగులో దీని విశ్లేషణ మనం చూద్దాము. మీకు అర్థమయ్యేలా చెప్పడానికని ఈ ప్లేలిస్ట్ని నేను రెడీ చేశాను. అప్పుడప్పుడు సమయం ఉన్న ప్రతిసారి కూడా నేను ఒక్కొక్క వీడియోను నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా చూడండి. ఇవి మీకు అర్థమైనట్లయితే చాలా బాగుంటుంది. మనం బైబిల్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతకుముందు మన అడాప్షన్ దత్తపుత్రత్వం అనేటువంటి ఒక వీడియో చేశాను, అది మీరు చూడండి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్, ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఇది ముఖ్యంగా భవిష్యత్తులో సంభవించబోయేటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా కొన్ని సంఘటనలను సంబంధించినటువంటి టాపిక్ అన్నమాట. ఇది చాలా మంది ఇంగ్లీష్లో పలకరు దీన్ని, కానీ తెలుగులో అయితే మనం చాలా సందర్భాల్లో మనం ఇది మాట్లాడి ఉంటాం. ఇంగ్లీష్లో అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అని అంటాం. మన తెలుగులోకి వచ్చేసరికి నిషిద్ధమైనది అని మనం చాలాసార్లు విని ఉంటాం. నిషిద్ధమైనది దేవాలయంలో అర్పించబడుతుంది భవిష్యత్తులో అనేది మనం చాలాసార్లు దీనికి సంబంధించినటువంటి సంఘటనలన్నీ కూడా మనం వినుంటాము. చాలాసార్లు ఎవరన్నా చెప్పగా వినుంటాము, మనం నేర్చుకుని ఉంటాం, కానీ దీనికి క్లారిటీగా మనకి తెలియదు. ఈ నిషిద్ధమైన వస్తువు ఏంటి, దేవాలయంలో ఎప్పుడు అర్పించబడుతుంది, ఎవరు అర్పిస్తారు, ఇది నిజంగా జరుగుతుందా, ఇది ప్రకటన గ్రంథానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు అర్థం కావాలంటే ఈరోజు ఈ వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు చూడాలి. మనము ముందుకు వెళ్ళిపోదాం. అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అంటే అర్థం ఏంటి అంటే, నేను నా స్క్రీన్ నేను చూపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా మీరు దీన్ని గమనించండి. ఒకవేళ మీకు కానీ ఇది కనబడకపోయినట్లయితే నాకు తెలియపరచండి. అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అంటే అర్థం ఏంటి? అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్, హేయమైన దానికి రాజు. హేయమైన దానికి రాజు అనేటువంటి అర్థాన్ని ఇది ఇస్తూ ఉంది. దీనికి రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నప్పటికీ కూడా నేను మీకు అర్థమయ్యే భాషలో దీన్ని చూపిస్తూ ఉన్నాను. కాబట్టి ఇది మీరు చాలా గమనించండి. అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్, హేయమైన దానికి రాజు. ఏంటి హేయమైనది ఏంటి? మొదటిగా దీనికి రాజు ఎవరు అనేది మనం మొదటిగా దీన్ని అర్థం చేసుకుంటే హేయమైనదంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఈ పదానికి మనకు అర్థం కావాలంటే ఒకసారి ఈ పిక్చర్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. హేయమైనటువంటి దానికి రారాజు అంటే అర్థం ఏంటి అనేది అర్థం కావాలంటే నేను మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దానియేలు 70 వారాలు అనేటువంటి ఒక దాని మీద, ఒక టాపిక్ మీద. దాన్ని ఇంకొంచెం బ్రీఫ్గా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా దీన్ని గమనించినట్లయితే ఈ పదానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు చూడండి. ఈ 6వ మార్కు నుండి
ఈ ఈ చివరి వరకు కూడా ఉన్నటువంటి దాన్ని కాలం అని అనుకున్నట్లయితే, ఈ కాలానికి మధ్యలో మనం ఇప్పుడు ఎలాగైతే ఏడి బీసీని యేసుక్రీస్తు ప్రభు వారి మరణం అనేది విభజించిందో, అలానే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణానికి ముందు ఉన్నటువంటి కాలం అంతటిని కూడా పాత నిబంధన, యేసుక్రీస్తు మరణానికి తర్వాత కొత్త నిబంధనగా మనం అనుకున్నట్లయితే, దానియేలు గ్రంథం అనేది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాల్లో ఒక పుస్తకం. ఆ దానియేలు గ్రంథంలో మనకి ఈ విషయం చెప్పబడింది. 70 వారాలు అనేటువంటి ప్రస్తావన మనకి కనబడుతుంది. దీనిలో ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు చూడండి. ఆ 70 వారాలని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబడింది అంటే, 70 వారాలు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం నుండి మనం ఆలోచన చేస్తే, సొలొమోను దేవాలయం కట్టాలి అనే ఆజ్ఞ వచ్చినది మొదలుకొని అక్కడ నుండి 70 వారాల ప్రస్తావన అనేది స్టార్ట్ చేయబడుతుంది. దేవాలయం కట్టాలి అనేటువంటి ఆజ్ఞ మొదలుకొని తర్వాత మొదటి దేవాలయం పడగొట్టే వరకు కూడా 7 వారాలు. ఇది ఇక్కడ చూడండి, 7 వారాలు. ఆ తర్వాత మరలా దేవాలయాన్ని పునర్నిర్మించాలి యెరుబ్బయలు కాలంలో అనే ఆజ్ఞ మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద నుండి కొట్టివేయబడేటువంటి సమయం వరకు కూడా 62 వారాలు. మొదటి దేవాలయం కట్టాలి అనేటువంటి ఆజ్ఞ వచ్చినది మొదలుకొని ఆ దేవాలయం పడగొట్టబడి తర్వాత మరలా దాన్ని పునర్నిర్మించాలి అనేటువంటి ఆజ్ఞ వరకు కూడా 7 వారాలు. తర్వాత అక్కడి నుండి అభిషేకించబడినటువంటి మెస్సయ్య భూమి మీద నుంచి కొట్టివేయబడే వరకు, అంటే యేసుక్రీస్తు మరణించేంత వరకు 62. ఈ 62 7 69 వారాలు అనేవి ఇక్కడ మనకి అయిపోయినాయి పాత నిబంధనలో. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ భాగాన్ని మీరు చూడండి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మరణించిన తర్వాత, ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఉన్న కాలాన్ని సంఘకాలము లేకపోతే కృపాకాలం అని, చివరి రోజులని రకరకాలుగా మనం పిలుస్తున్నాం. తర్వాత ఈ కృపాకాలం ఎంత అయిపోయిన తర్వాత ఒకరోజు మనందరం కూడా ఎత్తబడతాము. దానికి రిఫరెన్స్లు చూడండి, కొరింథీ పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 తెస్సలోనిక 4వ అధ్యాయం. మనందరం కూడా మధ్యాకాశంలో కలవబడతాము. తర్వాత గొర్రెపిల్ల విందు జరుగుతుంది. దాని తర్వాత మనందరికి తెలిసిన విషయం, శ్రమల కాలం అనేది 7 సంవత్సరాల శ్రమల కాలం అనేది జరుగుతుంది. దీన్నే ఈ 7 సంవత్సరాలని ముఖ్యంగా కొంతమంది సంఘం నుంచి ఇక్కడ వరకు 7వ వారం అని 70వ వారం అని అంటారు. కొంతమంది మన ఎత్తబడిన దగ్గర నుంచి ఓన్లీ శ్రమల కాలాన్ని 70వ వారం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఎవరు ఎట్లా పిలిచినప్పటికీ కూడా ఈ 70వ వారంలో, ఈ శ్రమల కాలంలో, 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ చూడండి, దేవాలయము అనేది తిరిగి కట్టబడుతుంది. ఇక్కడ కట్టబడినటువంటి దేవాలయాలు అయిపోయినాయి. అవి కట్టడం పడగొట్టడం అన్నీ అయిపోయినాయి. ఇక్కడ 3వ దేవాలయం అని పిలుస్తున్నారు. అది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. దేవాలయం అనేది కట్టబడుతుంది. ఇప్పుడు యూదుల దేవాలయం అనేది కట్టబడింది అంటే ఆ దేవాలయంలో ఏం జరుగుతాయి? సహజంగా దేవాలయం అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవాలయంలో ఏం జరిగినవి? యాజకుల నియామకం జరిగింది. తర్వాత యాజకులు చేంజ్ చేస్తారు, బలులు అర్పిస్తారు. బలులు అర్పించాలంటే ఏం కావాలి? బలిపీఠం కావాలి. దేవాలయం అంటే ఎలా ఉంటది? 3 భాగాలుగా ఉంటది. ఔటర్ కోర్టు, హోలీ ప్లేస్, హోలీ ఆఫ్ ద హోలీ ప్లేస్. అంటే ఆవరణము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇలాగా ఈ మోడల్లో దేవాలయం అనేది నిర్మించబడుతుంది. ఈ 3వ దేవాలయం, ప్రస్తుతం ఇక్కడ మసీదు ఉన్నది. తర్వాత 3వ దేవాలయం అనేది ఈ 70వ వారంలో 7 సంవత్సరాల్లో కట్టబడుతుంది.
అక్కడ రెస్టోరేషన్ ఆఫ్ ద వర్షిప్, రెస్టోరేషన్ ఆఫ్ ఆల్ ద టెంపుల్ యాక్టివిటీస్, దేవాలయంలో జరగాల్సినటువంటి ప్రతి పని కూడా అప్పుడు ఈ 70వ వారంలో తిరిగి స్టార్ట్ చేయబడతాయి. మరలా యూదులు యాజ్ యూజువల్ గాని బలులు అర్పించడం అనేది స్టార్ట్ చేస్తారు. దేవాలయంలో ఉండే కార్యక్రమాలన్నీ కూడా మరలా తిరిగి పునఃప్రారంభించబడతాయి. ఈ సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఈ దేవాలయంలో నిషిద్ధమైనటువంటి వస్తువును బలిగా అర్పించడం వల్ల అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోతాయి. దానినే ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తున్నామంటే అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అని పిలుస్తున్నాం. అంటే నిషిద్ధమైనటువంటిది. ఈ పదానికి అర్థాన్ని నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఈ పదానికి ఉన్న అర్థం ఏంటంటే హేయమైన దానికి ప్రభువు, అసహ్యమైన దానికి ప్రభువు, నిర్జనముగా చేయడానికి సృష్టికర్త. ఇలా ఎన్ని పదాలు చెప్పినా తక్కువే అన్నమాట. వాస్తవానికి పాత నిబంధనలు 4 హెబ్రీ పదాలు, 1 గ్రీకు పదం దీని గురించి చెప్పబడింది. వీటన్నిటి యొక్క అర్థం ఏంటంటే కుచించుకుపోవటం, హేయమయంగా పరిగణించబడటం, తృణీకరించబడటం. ఒక చేప నీటిలో చచ్చిపోతే ఎంత కంపు వచ్చి ఆ నీటినంతా కూడా చెరిపేస్తుందో అంత అపవిత్రతను సూచించేటువంటి పదమే ఈ అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అనేది. సరే, మనం కొన్ని పదాలు మనం ఆలోచన చేసినట్లయితే అంటే ఈ పదానికి సంబంధించినటువంటి పదాలు పాత నిబంధనలో చాలా సందర్భాల్లో చెప్పబడ్డాయి. ఈ పదానికి సంబంధించినటువంటి పదాలు అంటే ఇటువంటి ఈ పదాన్ని మనం అర్థం చేసుకోవడానికి నేను మీకు బైబిల్లోంచి కొన్ని వచనాలను నేను మీకు చూపించాలని అనుకుంటూ ఉన్నాను. ఒకసారి ఆ వచనాలు కూడా నేను మీకు చూపిస్తాను. మొదటిగా మనం నిర్గమకాండము 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. నీటి ఏలు త్రాగుటకు ఐగుప్తులకు అసహ్యపడదరని చెప్పుమనను. ఇక్కడ అసహ్యము అనేటువంటి పదం చూడండి. ఆ పదమే ఇక్కడ వాడబడింది. తర్వాత మొదటి సమూయేలు గ్రంథం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్లయితే, సౌలు ఫిలిస్తీన్ల దండును హతము చేసినందున ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లకు హేయులైరని ఇశ్రాయేలీలకు వినబడగా జనులు గిల్గాల్లో సౌలు నొద్దకు కూడి వచ్చిరి. చూడండి, ఇక్కడ కూడా ఫిలిస్తీన్లకు ఇశ్రాయేల్ హేయులైపోయారు. అక్కడ వాడబడినటువంటి ఆ హేయము అనేటువంటి పదము కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పదమే. తర్వాత లేవియా కాండము 18వ అధ్యాయము 22వ వచనం, 18వ అధ్యాయం 22వ వచనం చదివినట్లయితే ఇక్కడ చాలా దారుణమైనటువంటి మాట. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడదు, అది హేయము. హేయము చూసారా? ఈ పదాలు మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ పదాలన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి. ఈ పదాలన్నీ కూడా ఈ విధానంలో వాడబడినటువంటి పదాలు. అయితే దీని గురించి ప్రాధాన్యత ఏంటంటే, ఈ పదానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనకి ఎలా అర్థం చేసుకోవాలని మనం చూసినట్లయితే ఒకసారి మనం 9వ అధ్యాయంలోకి వెళ్దాం, వివరంగా తెలుసుకుందాం దీని గురించినటువంటి అర్థము. అసలు ఈ పదానికి
భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనలకి ఉన్నటువంటి కనెక్షన్ ఇంకొంచెం వివరంగా నేను మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ పదము అనేది భవిష్యత్తులో జరగబోయే సంఘటనకు కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి మీరు ఇది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలని మీకు ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. సరే, ఒకసారి మనం 9వ అధ్యాయము 22వ వచనంలోనికి వెళ్ళిపోయినట్లయితే 9వ అధ్యాయము 27వ వచనం, 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. ఈ 9వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం మనం. 9వ అధ్యాయం 27వ వచనం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయను, హేయమైనది నిలుచు వరకు నాశనము చెయ్యువాడు వచ్చును, నాశనము చెయ్యువానికి రావెలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? ఒక అతను ఎవరో వస్తాడంట, అతడు అనేకులతో ఒక నిబంధన చేసుకుంటాడంట. ఒక వారానికి నిబంధన చేసుకుంటాడు, అర్ధవారంలోనే ఆ నిబంధనను మీరుతాడు. ఎలా మీరుతాడంటే ఒక బలిని తీసుకుని వచ్చి నైవేద్యముగా అర్పిస్తాడు. అతను అర్పించే బలేంటి, అతను ఎక్కడ అర్పిస్తాడు, ఇవన్నీ మనకు అర్థం కావాలంటే ఒకసారి 11వ అధ్యాయం, అదే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం కొద్దాం. 11వ అధ్యాయం 31వ వచనం ఇలా చెప్తుంది. అతని పక్షమున సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి. చూడండి, ఇక్కడ పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? నేను చెప్పాను కదా, దేవాలయాన్ని 3 భాగాలుగా కడతారని. ఔటర్ కోర్టు, తర్వాత హోలీ ప్లేసు, హోలీ ఆఫ్ ద హోలీ ప్లేస్. ఈ హోలీ ఆఫ్ ద హోలీ ప్లేస్ నే పరిశుద్ధ స్థలం అని పిలుస్తారు. ఈ పరిశుద్ధ స్థలంలో ఏం చేస్తాడంటే అపవిత్రపరుస్తాడు. దాంట్లో అడుగు పెట్టడమే అపవిత్రం చేయటం. అలాంటిది అనుదిన బలిని నిలిపేస్తాడు. అడుగు పెట్టడమే కాదు, అతడు ఏం చేస్తాడంట, అనుదిన బలిని నిలిపేస్తాడు. నిలిపేసి నాశనము కలుగజేయు హేయమైన వస్తువును నిలవబెడతాడు. నాశనము కలగజేసేటువంటి హేయమైనటువంటి వస్తువును అతను ఏం చేస్తాడు, నిలబెడతాడంట. చూడండి, ఇంతకంటే దారుణమైనటువంటి సంఘటన నాకు తెలిసి ఎవ్వరు కూడా చెయ్యరు అని అనిపిస్తుంది. ఇంకా మనం ముందు చదువుకుందాం. 12వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే, 12వ అధ్యాయం 11వ వచనం, అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము చేయు హేయమైన దానిని. చూడండి, నిలిపివేసిన కాలం మొదలుకొని ఇది బలిని నిలిపేస్తాడు మొదటిగా. తర్వాత నాశనం కలగజేసేటువంటి ఒక దాన్ని తీసుకొని వచ్చి నిలబెడతాడంట. ఆ నిలబెట్టే కాలం వరకు కూడా 1290 దినములగును అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఈ పదాలన్నీ కూడా మీరు దానియేలు 70 వారాలు అనేటువంటి ప్రవచనం గురించి నేను ఇంతకుముందు చెప్పాను. దాంట్లో మీరు ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఈ పదానికి ఇంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు స్వయాన సాక్షాత్గా తన మాటల్లోనే దీని గురించి చెప్పటం, ఇంకా ఈ పదానికి ప్రాధాన్యత అనేది రావడం జరిగింది. ఎక్కడుందా మాట అని మనం చదివితే, మార్కు సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో, మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక, యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను. చూడండి, డైరెక్ట్ యేసుప్రభు వారు చెప్తున్నాడు భవిష్యత్తులో జరగబోయే సంఘటన కోసం. నాశనకరమైన హేయ వస్తువు ఒకటి నిలువరాని స్థలమందు నిలుస్తుంది, అది మీరు చూస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. అందుకనే ముందు అసలు ఈ పదాలకు ఉన్నటువంటి అర్థాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం.
ఈ పదాలకు ఉన్నటువంటి అర్థం ఏంటో నేను మీతో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇది మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఈ పదానికి చూడండి అర్థాలు ఏంటంటే, మొదటిది ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను చూడండి, అబోమినేషన్, షిక్విట్స్ అని అన్నట్టు. ఈ పదము పరిశుద్ధమైనటువంటి దేవాలయాన్ని అపవిత్రము చేసేటువంటి ఒక విగ్రహాన్ని సూచిస్తుంది. అబోమినేషన్ అంటే పరిశుద్ధమైన దేవాలయాన్ని అపవిత్రం చేసేటువంటి ఒక విగ్రహం అబోమినేషన్ అంటే. డెసోలేషన్ అంటే ఈ పదమేమో అపవిత్రమైనటువంటి పరిశుద్ధ దేవాలయంలో అర్పించటం వలన దేవాలయం పాడుబడినదిగా, నిర్జనముగా అయిపోయిన స్థితిని సూచిస్తుంది. మొదటి పదం అబోమినేషన్ ఏం చెప్తుంది? విగ్రహాన్ని సూచిస్తుంటే, రెండోదేమో విగ్రహము ఆ పవిత్రమైన స్థలంలో నిలపటం వల్ల ఆ దేవాలయం అంతా పాడైపోయినటువంటి స్థితిని, నిర్జనముగా, హేయమైనదిగా, అనుదినం జరిగేటువంటి ప్రతి పని కూడా ఆగిపోయినటువంటి స్థితిని ఇది సూచిస్తూ ఉందన్నమాట. అది అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ అనేది దానికి అర్థం. మనల్ని ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఒకసారి చరిత్ర చూద్దాం. మనల్ని ఎవరినైనా బైబిల్ గ్రంథంలో ఎవరు చెడ్డవారు అని మనల్ని ఎవరినైనా అడిగారు అనుకోండి, అడిగితే ఏం చెప్తాము? మనం చెప్పే పేర్లు ఏంటంటే నిర్గమాల కాండంలో కనబడేటువంటి ఫరో అని చెప్తాము, లేకపోతే నెబుకద్నెజరు రాజు అని చెప్తాము, లేకపోతే పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజల యొక్క మొదటి రాజు అయినటువంటి సౌల్ రాజు అని చెప్తాము. ఇవన్నీ కూడా పాత నిబంధనలో కనబడేటువంటి చెడ్డవారి యొక్క పేర్లు. మరి కొత్త నిబంధనకు వస్తే ఎవరు అని ఆలోచన చేస్తే చరిత్రలో మనం చూసినట్లయితే రోమా చక్రవర్తి అయినటువంటి నీరో అని చెప్తాము, కొంతమంది డొమిషియన్ చక్రవర్తి అని చెప్పేసి అంటారు. వీటన్నిటితో పాటు పాత నిబంధన మరియు కొత్త నిబంధన మధ్యలో ఒక రాజు కనబడతాడు. ఇతను అసలైనటువంటి విలన్ అన్నమాట, బైబిల్లో ఉండేటువంటి అసలైన విలన్. అతనే ఇదిగో ఇతను. వాడి ముఖం చూడండి ఎట్లా ఉందో, అతని కిరీటం గాని, అతని రూపం గాని. ఇతని గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, ఒక క్రూరుడైనటువంటి కొమ్ములాగా బైబిల్ సూచిస్తా ఉంది. క్రూరుడైనటువంటి అది కూడా మీకు చూపిస్తాను. ఇతని గురించి చెప్పడానికి ఇతని పేరు అంతియోక 4 ఇతని పేరు. ఎందుకంటే 4 అని ఎందుకు అన్నారంటే, అతని కంటే ముందు చాలా మంది అంతియోక 1, అంతియోక 2, అంతియోక 3 ఉన్నారన్నమాట. ఇతని పేరు అంతియోక 4. అంతియోక యూదులు తమ చెరలో నుండి వచ్చిన తర్వాత వారి ప్రాంతాల్లో రోమా సామ్రాజ్యం అనేది విస్తరించడం ప్రారంభించబడింది. ఈ రోమా సామ్రాజ్యం విస్తరిస్తున్నటువంటి సమయంలో యోధాని ప్రాముఖ్యంగా 2 శక్తులు పరిపాలించాయి. యోధాని 2 శక్తులు పరిపాలించాయి. ఆ 2 శక్తుల్లో దక్షిణ యూదా ఇశ్రాయేల్ రాజ్యంలో దక్షిణ రాజ్యాన్ని దక్షిణ రాజ్యాన్ని సెలూకైల రాజ్యం అనేటువంటి రాజ్యం పరిపాలించింది. ఉత్తరాన పైన ఏమో టోలామీల రాజ్యం అనేటువంటి రాజ్యం పరిపాలించింది. ఇది నేను పిక్చర్ లో చూపిస్తాను. ఈ 2 రాజ్యాలని తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చి ఈ 2 రాజ్యాలని కలిపి ఆక్రమించుకున్నాడు అనమాట. అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చినప్పుడు అతనికి ఉన్నటువంటి ఒక వాడిక ఏంటంటే, ఏదైనా ఒక రాజ్యాన్ని అతను జయించాడంటే అతను ఏం చేస్తాడంటే, ఆ రాజ్యాన్ని జయించినప్పుడు తన యొక్క సంస్కృతిని కూడా ఆ రాజ్యం మీద రుద్దుతాడనమాట. ఆ రాజ్యాన్ని జయించినప్పుడు తన సంస్కృతిని కూడా,
కేవలం జయించేసాం అయిపోయిందని కదా, తన సంస్కృతిని కూడా ఆ దేశాల మీద రుద్దుతాడు. దానిలో భాగంగానే తను అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీకు సంస్కృతికి చెందినవాడు కాబట్టి గ్రీకు సంస్కృతిని కూడా ఆ రెండు దక్షిణాన సెలూకైల మీద, ఉత్తరాన ఏమో ఈ టోలమీల మీద రుద్దటం స్టార్ట్ చేశాడు. కాబట్టి ఆ గ్రీకు ఇన్ఫ్లుయెన్స్, హెలెనిజం అనేది అక్కడ అలవాటు పడటం అనేది జరిగింది. హెలెనిజం అంటే వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ సంస్కృతి అన్ని కూడా వీళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆ విధంగా అప్పుడు దక్షిణాన ఈ సెలూకైల రాజ్యం అంటే ఈ అంతియోకయ 4 పరిపాలిస్తా ఉన్నాడు. ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ ఎప్పుడైతే వచ్చి తన సంస్కృతిని రుద్దడం స్టార్ట్ చేశాడో, ఈ అంతియోకయ 4కి ఇది బాగా నచ్చింది. ఈ గ్రీకు సంస్కృతి బాగా నచ్చింది. వాళ్ళ ఆచారాలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ అన్ని బాగా నచ్చినాయి. నచ్చేసరికి ముఖ్యంగా వాళ్ళ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక దేవుడు, జ్యూస్ అనేటువంటి దేవుడు బాగా నచ్చాడు. ఆ జ్యూస్ అనేటువంటి దేవుడు ఆకాశానికి ప్రభువు అతను. ఇక ఈ అంతియోకయ 4 ఏం చెప్పుకున్నాడంటే ఉండే కొద్దీ కూడా, నేనే ఆకాశానికి ప్రభువుని, ఆ జ్యూయిష్ దేవుడి యొక్క అవతారాన్ని నేనే, నా పేరు అంతియోకయ 4 కాదు, అంతియోకయ ఎఫీఫనస్ అని పిలవండి అని అన్నాడు. ఎఫీఫనస్ అంటే అర్థం ఏంటంటే దేవుడి యొక్క మూర్తిమత్వము అని అర్థం వస్తుంది. దేవుడి యొక్క మూర్తిమత్వం అనే అర్థం వస్తుంది. అంటే ఇతను ఏం చెప్పుకున్నాడంటే అంతియోకయ ఎఫీఫనస్, అంతియోకయ కాదు, అంతియోకయ ఎఫీఫనస్ అని పిలవండి. అంతియోకయ ఎఫీఫనస్ అంటే దేవుడి యొక్క మూర్తిమత్వం నేనే అని చెప్పుకోవడం జరిగింది. చూడండి, నేను చూపిస్తున్న ఈ కాయిన్స్ ఏంటంటే ఆ టైంలో చరిత్ర అన్నమాట ఇదంతా కూడా. ఆ టైంలో అతని పేరున్న నాణ్యాలు కూడా ఆ రోజుల్లో ముద్రించడం అనేది జరిగింది. మన చరిత్రను ఇప్పుడు ఈరోజు మనం భారతదేశంలో హరప్ప సంస్కృతి కానీ, సిలోని సంస్కృతి కానీ, ఆ సింధు సంస్కృతి కానీ, ఇవన్నీ కూడా సంస్కృతులన్నీ కూడా ఉన్నాయి అని చెప్పడానికి రుజువులు ఏంటి? నాణ్యాలు గీసుకున్నటువంటి బొమ్మలు. అలానే ఇతడు కూడా పరిపాలించాడు, ఇతని గురించి బైబిల్ చెప్పింది అనడానికి నాణ్యాలు అనేవి సాదృశ్యం. ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ఇతని గురించి దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో దానియేలుకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో కూడా 2 కొమ్ములు వస్తాయి. ఆ కొమ్ముల మధ్యలోంచి ఒక చిన్న కొమ్ము బయలుదేరుతుంది. అతనే అంతియోకయ 4. ఇతను చరిత్ర ఏం చెప్తుందంటే 175 BCలో ఇతను రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చాడు. చూడండి, ఇతను రూపం ఎంత వికృతంగా చూపిస్తా ఉన్నాడో. ఆ కళలో దానియేలుకు వచ్చినటువంటి దర్శనంలో కూడా కొమ్ముల్లోంచి మొలిచినటువంటి ఒక కొమ్ము. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం మీరు చదువుకోండి. ఇతను అలాగా మధ్యలోంచి మొలుచుకొచ్చినటువంటి కొమ్ములాగా ఆయన బయలుదేరి ఈ రాజు ఏం చేస్తాడంటే చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం ఆ రోజుల్లో దేవాలయంలో జరుగుతున్నటువంటి బలులన్నిటినీ కూడా నిలిపేస్తాడు ఇతను. ఈ అంతియోకయ 4 ఏం చేశాడంటే దేవాలయంలో జరుపబడుతున్నటువంటి బలులన్నీ కూడా నిలిపేసేసి ఏం చేశాడంటే తన రూపాన్ని ఎలాగో జ్యూస్ దేవుడు అని చెప్పుకుంటున్నాడు కదా, తన రూపాన్ని ఆ దేవాలయంలో నిలబెట్టమని, నేనే దేవుణ్ణి, నన్ను నిలబెట్టాలి, మీరు ఎవరినో ఆరాధిస్తారేంటని చెప్పి తన రూపాన్ని అక్కడ నిలబెట్టుకుంటాడు. దానిని మక్కాబీలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి మక్కాబీలు అనేటువంటి జాతి వారు వ్యతిరేకిస్తారు. ఇదేంటి, దేవాలయంలో పరిశుద్ధమైన దేవాలయంలో దేవుడికి బలర్పించేటువంటి ప్రదేశంలో ఈయన బొమ్మను నిలబెట్టడం ఏంటని వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు ఈ దక్షిణ సెలూకైల రాజ్యం మీద యుద్ధం చేస్తారు. దాన్ని మక్కాబీలు తిరుగుబాటు అని చరిత్ర చెప్తూ ఉంది. మక్కాబీన్ రివోల్ట్ అని చెప్పేసి చెప్తూ ఉంది అనమాట. వీళ్ళందరూ కూడా వీళ్ళు తిరుగుబాటు చేసిన విధానం ఇక్కడ మీకు కనబడుతుంది.
కాబట్టి అలాగా తిరుగుబాటు చేసినప్పుడు జరిగేటువంటి దాన్ని మనము మక్కాబీల్ తిరుగుబాటు అని కూడా మనం చెప్తూ ఉన్నాం. మీకు ఈ విషయాలను ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఆ విధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. అక్కడ చెప్పబడిన బైబిల్లో చెప్పబడిన ప్రతి ప్రవచనానికి కూడా 2 అర్థాలు ఉంటాయి, 2 నెరవేర్పులు ఉంటాయి. మొదటి నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందంటే అది చెప్పబడినటువంటి సమయంలోనే, ఒక కొద్ది సంవత్సరాల్లోనే జరుగుతుంది. తర్వాత రెండవ నెరవేర్పు ఎప్పుడంటే భవిష్యత్తులో కొన్ని వందల సంవత్సరాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది. అలానే మీకు ఉదాహరణకి ఇర్మియా గ్రంథాన్ని మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథంలో మనం ఎప్పుడు కూడా నూతన న్యూ ఇయర్ కి కొన్ని వాగ్దానాలు తీసుకున్నప్పుడు ఒక వాగ్దానం ఎప్పుడు అందరికి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఏంటిది అది? నేను నిన్ను విడిచిపెట్టలేదు, నీకు తోడుగా ఉంటాను, నిన్ను తిరిగి మళ్ళా తీసుకుని వస్తాను అనేటువంటి అలా వచ్చే ఒక వాగ్దానం మనం చదువుతాం. అది వాస్తవానికి అప్పుడు సంబంధించింది, అది అందరికీ సెట్ అయ్యేటువంటి వాగ్దానం కూడా కాదు. కానీ మనం ప్రార్థన చేసుకుని తీసుకుంటాం, మంచిది. అది ఎవరికి చెప్పబడిన వాగ్దానం అంటే ఇశ్రాయేల్ ప్రజలకి. 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని తీసుకుని వస్తాను అనేటువంటి వాగ్దానం. కానీ దేవుడు ఏం చెప్తాడు? ఇప్పుడే అంటాడు, ఇదిగో నేను నిన్ను తీసుకుని వస్తున్నాను అని అంటాడు. కానీ అది వాస్తవానికి ఎప్పటికి చెప్పబడిన 70 సంవత్సరాల తర్వాత చెప్పబడినటువంటి వాగ్దానం, అప్పటికి వర్తిస్తుంది అనమాట. అట్లనే అది ఆ కాలంలో వర్తిస్తుంది, తర్వాత భవిష్యత్తులో రాబోయేటువంటి తరంలో కూడా నెరవేర్పు అనేది జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చరిత్రలో ఆల్రెడీ అంతియోక ఎపిఫనస్ అనేటువంటి అతనికి ఈ సంఘటన అనేది జరిగింది. అతను ఆల్రెడీ దేవాలయాన్ని నిషిద్ధం చేశాడు, మక్కాబీలు తిరుగుబాటు అనేది జరిగింది. తర్వాత దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఇది ప్రవచనాత్మకం కూడా, భవిష్యత్తులో అంత్యక్రీస్తు అనేటువంటి వాడు వస్తాడు. అంత్యక్రీస్తు పరిశుద్ధమైన దేవాలయంలోకి వెళ్ళి అసహ్యమైన దానిని బలి ఇచ్చి ఆ బలిని నిలిపివేసి, ఆ బలి ఇవ్వటం ద్వారా దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిలిపేస్తాడు. దీన్ని అబాబనేషన్ ఆఫ్ డెసోలేషన్ అని కూడా అంటారు. దీని గురించి మనం ప్రకటన గ్రంథంలో కూడా మనము చదువుతాం. కాబట్టి ఈ పదానికి అర్థం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అబాబనేషన్ ఆఫ్ డెసోలేషన్, నిషిద్ధమైన దానికి రాజు అనేటువంటి ఈ పదం మీరు జాగ్రత్తగా దీన్ని 1-2 సార్లు వినండి, ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్ విషయం కాబట్టి 1-2 సార్లు వినడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు నైనా. ఈ సిరీస్ ను మేము ప్రారంభించాం. మొదటిగా అడాప్షన్ అనేటువంటి పదాన్ని మేము చూసాం, అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అనేటువంటి 2వ పదాన్ని మేము చూడటానికి సహాయం చేశారు. ఇక ముందు కూడా నైనా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తం అయితే మరొక పదంతో మనందరం కూడా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.